చదువుకుందామండి. అందరం కలిపి చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25-26 వచనం చదువుకుందామండి. యెరూషలేము నందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిపరుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. సో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు. మరొకసారి సాయంత్రం వేళ ప్రియ సహోదరి యువతక్క ఇంట్లో దేవా, మరి ఓరేపు సంఘం కలిసేందుకు యేసుక్రీస్తు ప్రభువును రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఉంచుకున్నాం. నిష్పేకమైనటువంటి వారము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీకు ప్రీతికరమైన పాట ద్వారా స్తుతింపజేసుకుందామని కృతజ్ఞతలు ఉంచుకుంటున్నాం. విషయంలో తీసుకొచ్చిన లేఖన భాగం మాకు పంచిపెట్టి మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం. ఈ ఎంత శబ్దం ద్వారా కూడా అనేకులకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని దర్శించి వారి హృదయం తట్టి సరైన గ్రహింపులో రక్షణ సువార్తను రక్షణను మరి పొందినట్లుగా మారుమనసు పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చిన సందర్భంలో అనేకులు గ్రహించినట్లు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. నిష్పేకు నన్ను కూడా కనికరించము. నా నాలుకను, నా పెదవులను, నా గొంతును, నా నోటిని మీ రక్తంతో కడిగి నీ వాక్కుశక్తి చేత నింపి నేను లూకా 12:12 ప్రకారంగా, మార్కు 13:11 ప్రకారంగా, యెషయా గ్రంథం 51:5 ప్రకారంగా జ్ఞాపకం చేసుకోమని 16 వచనం కూడా జ్ఞాపకం చేసుకొని నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానన్నావు. నీ మాటలు దయచేయి, తలంపులు దయచేసి మాతో మాట్లాడమని, నువ్వు మాట్లాడుతున్న వినుబుద్ధి పుట్టించమని విశ్వాసంతో మమ్మల్ని రక్షించిన యేసు ప్రభువును ప్రార్థించి అడిగేకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము, దేవుని గ్రంథము, పరిశుద్ధ బైబిలు ఒక మాట తీసుకొని వచ్చింటున్నాము. ఒక అతను సిమియోను అనేటువంటి ఒక భక్తిపరుడు, ఆయన నీతిమంతుడై భక్తిపరుడునై ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము. అతడు ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ప్రభువును చూడక మునుపు లేక రక్షణను అనేకులకు ఆదరణ కలిగించేటువంటి ఒక రక్షకుడు ఈ లోకమునకు రాక మునుపు ఆయన చనిపోడైనటువంటి ఒక మాట పరిశుద్ధాత్మ చేత ఆయనకు బయలుపరచబడి ఉన్నది. అంతగా ఆయన ఈ రక్షణ కొరకు ఎంతో వేచి చూడాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది. అంత గొప్ప రక్షణ, అది అసమానమైన రక్షణ. ఎవరు కూడా అటువంటి రక్షణ ఇవ్వలేనటువంటి మహా గొప్ప రక్షణ అది. ఆ రక్షణను లేక ఆ ఆదరణ ఎవరి ద్వారా కూడా దొరకలేనటువంటి ఆదరణ ఎవరు అంటే ఆయన ఇంకా పైన వచనం చూసినట్లయితే 21వ వచనం, వచ్చినప్పుడు పడక మునిపే దూత చేత పెట్టబడిన యేసును పేరు వారు ఆయనకు ఆల్రెడీ పెట్టి ఉన్నారు. ఒక రక్షకుడు. ఇంకొక మాట కింద చూసినట్లయితే 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ యేసు అనేటువంటి రక్షకుడు పుట్టక మునిపే ఒక స్త్రీని ఏర్పాటు చేసుకొని, దయాపాపురాల నీవు రక్షకుడిని ఈ లోకమునకు రక్షకుడు ఈ లోకమునకు రాకముందు నీ గర్భంలో ఆయన ఉండాలని దూత చేత చెప్పబడింది. చూడండి, ఒక మనుషుడు పుట్టక మునిపే రక్షకుడు అనేటువంటి దేవుడు, విమోచకుడు,
పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయినట్టు వారందరూ కూడా నరకానికి పోతారనేది మనకు తెలుసు. పాపం చేసినప్పుడు ఎక్కడ పోతారంటే